ఇక్కడ అమ్మవారి ముందు నిలబడి మనసులోని కోరిక కోరుకొని ముడుపు కడితే మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఇక్కడ వెలిసిన ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైన రోజైన మంగళవారం, ఆదివారం ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్లు, భువనగిరి నుండి 6 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ హైదరాబాద్ నుండి వెళ్తుంటే హైవేకి రైట్ సైడ్ లో ఉంటే ఈ అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. హైవే పక్కన ఉంటుంది ఈ టెంపుల్, కానీ చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి. అదే భువనగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్. టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా పుట్ట కనబడుతుంది. ముందుగా అమ్మవారు ఇక్కడ మేకలు మేపుకునే గొల్లవాళ్లలో ఒక అతనికి కలలో పాము రూపంలో కనిపించింది అంట. ఉదయం లేచి రాత్రి కలలో కనిపించిన ప్లేస్ కి వచ్చి వెతకగా నిజంగానే అక్కడ ఒక పుట్టలో అమ్మవారు పాము రూపంలో కనిపించారు అంట. ఎక్కడ అయితే అమ్మవారు పాము రూపంలో కనిపించారో అక్కడ దీపం పెట్టి ప్రతిరోజు పూజలు చేసేవారు అంట ఆ గొల్లవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా చుట్టుపక్కల గ్రామాల వారికి అమ్మవారి గురించి తెలియడంతో అమ్మవారిని దర్శించుకున్న వారి అందరికీ మంచి జరగడంతో ఇక్కడ చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎవరికైతే అమ్మవారు మొదటిగా పాము రూపంలో కనిపించారో ఇప్పటికీ వారి వంశస్థులే ఆలయ పూజారులుగా ఉన్నారు. నాగదోషాలు, గృహ దోషాలు, సంతానం లేని వారు వెండి పాములు ఇక్కడ పుట్టలో వేస్తే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఇక్కడ కొత్త వెహికల్స్ కి పూజ చేస్తే మంచిదని, యాక్సిడెంట్స్ అవి కావు అని నమ్ముతుంటారు. అందుకే రెగ్యులర్ గా ఇక్కడ ఏదో ఒక వెహికల్ కి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారు ముందు నిలబడి మనసులోని కోరిక కోరుకొని ముడుపు కడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి బియ్యం పోస్తారు. మరి కొందరు బోనం సమర్పిస్తారు వాళ్ళ తాహతను బట్టి. బియ్యం సమర్పించడానికి పక్కన ఇంకో ఆలయం కట్టారు. బియ్యం సమర్పించే వాళ్ళు ఇక్కడ సమర్పిస్తారు. మరికొందరు కోరిక నెరవేరితే కోడిని కానీ మేకని కానీ బలి ఇస్తారు అని మొక్కుకుంటారు. ఎక్కువగా ఆదివారం ఈ బలులు అయితే జరుగుతాయి. ప్రతి ఆదివారం చాలా మంది భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారికి మొక్కు సమర్పించుకొని వారి బంధువులను పిలుచుకొని పక్కనే ఉన్న రూమ్స్ తీసుకొని వండుకొని తింటారు. ఈ టెంపుల్ పక్కన రూమ్ షెడ్స్ ఉన్నాయి. అలాగే టెంట్ హౌస్ సామాన్ కూడా ఇక్కడే దొరుకుతుంది. సో ఎప్పుడైనా మీరు ఈ రూట్ లో వెళ్తే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.